హాయ్ అండి. నేను ఈరోజు బీరకాయతో చట్నీ చేస్తున్నాను. బీరకాయ చెక్కు. బీరకాయ మనకి ఎన్ని ఉపయోగాలుగా ఉపయోగపడుతుందో చూడండి. బీరకాయతో కర్రీ చేసుకోవచ్చు. దీని చెక్కు బానికోకుండా మనం చట్నీ చేసుకోవచ్చు. నేను ఈరోజు దీంతో చట్నీ చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. మనకు పచ్చిమిరకాయలు వేగినాయండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెము జీలకర్ర, ధనియాలు అవి కూడా వేయించుదాము వేగేదాకా. మనకు అవి వేగినాయండి. టమాటా వేస్తున్నాను. పెద్దది ఒక టమాటా తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఒకటి హాఫ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము. మనకి పచ్చిమిరపకాయలు టమాటా మగ్గిందండి. దీని పక్కన తీసి పెట్టుకుందాము. దీంట్లో మనము ఇది బీరకాయ చెక్కు వేసేస్తున్నాను. ఇది వేయించుకుందాము వాటర్ పోయేదాకా. చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ. బీరకాయ చెక్కు అంటాం కానీ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది పీసు పదార్థం కదా, చాలా బాగుంటుంది. మనకి వేగిందండి ఇది బీరకాయ. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నేను చల్లారిన తర్వాత మిక్సీకి వేస్తాను. మనకు చల్లారిందండి. ఇది మిక్సీలో వేసుకుంటున్నాను నేను. కొంచెం చింతపండు, ఎల్లుల్లిపాయ వేసానండి. ఎల్లుల్లిపాయ, పల్లీలు, రుచికి పడ సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర. ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకొస్తాను. అందువల్ల చట్నీ రెడీ అయిందండి. నేను వేరే బౌల్లో తీసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తానండి. మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలియపరచండి. నేను అన్నీ దీంట్లో మీ ఇష్టమైన ఆప్షన్. నేను ఏమైందంటే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఈ విధంగా పోపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదు ఇదే విధంగా తినవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయ చట్నీ. తొక్కు కూడా బానియకూడదండి. ఈ విధంగా నేను చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో నా కామెంట్స్లో తెలపండి. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. వీడియో మొత్తం చివరి దాకా చూడండి. మన కుటుంబ సభ్యులు చూస్తున్నారు కానీ లైక్, షేర్, గంట పక్కనే ఉండ గంట కొట్టండి. ఓకేనండి, బాయ్.